ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాల్ రికార్డింగ్ లాంటివి చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. మ్యాటర్ అంత దాకా రాకుండా నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఓకే లక్ష్మి గారు. దొరికావి పున్నమి. ఎన్నాళ్ళకి నా కొడుకు నుండి నిన్ను వేరు చేసే దారి దొరికింది. మీ ఇద్దరి మధ్య చిన్న అగ్గిపుల్ల గీసివేశాను. అది నిప్పవుతుంది, మంటవుతుంది, జ్వాలవుతుంది. దెబ్బకి పృథ్వీ పున్నమిలు విడిపోవడం అక్క. నానమ్మ, తెలుసుకుంటాను. ఇదంతా చేసిందెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. పున్నమే, ఏమైంది వకీల్ సాబ్? అలా వంకరగా నుంచున్నారు. చూస్తే అర్థం కావట్లేదా? ఓ, యోగాసనం ఏదైనా ట్రై చేశారా? నడుం పట్టేసింది పున్నమి. అయ్యో రామా, మీకు నడుం పట్టేయడం ఏంటి? ఉండండి. ఏమైంది పృథ్వీ, అలా అరిచావు? దొంగలు దూరిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అరవగానే భలే వచ్చావమ్మా. వకీల్ సాబ్ కి నడుం పట్టేసింది అత్తయ్య. అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం పద పృథ్వీ. అయ్యో, నేను కూర్చోలేనమ్మా. మరెలా పృథ్వీ, అలానే ఉంటావా? అయినా ఈ వయసుకే నడుం పట్టేయడం ఏంట్రా? అత్తయ్య, నడుం పట్టేయడానికి వయసుతో పనే ఉందత్తయ్య. వకీల్ సాబ్ మంచం మీద పడుకుందరు, రండి. నెమ్మది. జాగ్రత్త. నువ్విలా నొప్పికి అల్లాడుతూ ఉంటే ఎలా పృథ్వీ? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఏదో ఒకటి చెయ్యమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. అలాగేరా. అత్తయ్య, నేనున్నాను కదా ఆయుర్వేద డాక్టర్ని. ఇంట్లో ఉచితంగా దొరికే వైద్యానికి విలువివ్వకుండా బయటదెందుకు అత్తయ్య? డబ్బులు తగలబెట్టడం. పైగా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్లు, ఎక్స్రేలు అని లేనిపోని పరీక్షలు చేసి లేనిపోనివి చెప్పి భయపెట్టి ఆపరేషన్లని చెప్తారు. ఆపరేషనా? అది హాస్పిటల్కి వెళితేరా. డాక్టర్ని ఇంటికి తీసుకొస్తే అలాంటివేం ఉండవు కదరా. దానికేముందత్తయ్య? ఇంటికొచ్చిన డాక్టరు అవే టెస్టులు రాశాడనుకోండి, చచ్చినట్టు చేయించుకోవాలి. ఆలోపు వకీల్ సాబ్ నొప్పికి విలువిల్లాడిపోతారు. సరే పున్నమి, నీకు తెలిసిన ఆయుర్వేదం ఏదో చెయ్యి. మర్దన చేయాలి వకీల్ సాబ్. మర్దనానా? అవునత్తయ్య, మసాజ్ అంటారు కదా. ఇది మసాజుల పేరుతో నా కొడుక్కి దగ్గరవ్వాలని చూస్తుందేమో. ఆ ఛాన్స్ దీనికి ఇవ్వకూడదు. మసాజ్ అయితే నేను చేస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మర్దనతో వకీల్ సాబ్కి ఎక్కడ దగ్గరైపోతానో అని మీరు భయపడుతున్నట్టున్నారు. నేను చేసేది వైద్యం అత్తయ్య. వైద్యం చేసేటప్పుడు మీరు ఊహించేవి నేను ఊహించను. అమ్మా, పున్నమి చేస్తుందిలే అమ్మా. నువ్వు చేస్తే మళ్ళీ అదేమన్నా తిరగబడిందంటే ప్రాబ్లం అవుతుందమ్మా. సరే, అలాగే చెయ్యి. ఏం చేస్తున్నావు పున్నమి? త్వరగా చెయ్యి. త్వరగా కానివి పున్నమి, నొప్పి చాలా ఎక్కువ ఉంది. అలాగే వకీల్ సాబ్. పున్నమి, ఏం చేస్తున్నావు? మర్దన చేయాలంటే బనీన్ తీయాలి కదా వకీల్ సాబ్.
సరే త్వరగా. వకీల్ సాబ్, నేను చిన్నగా నొక్కుతూ ఉంటాను. మీకెక్కడ నొప్పిగా ఉందో నాకు చెప్పండి. కొంచెం ఓర్చుకోండి వకీల్ సాబ్, తగ్గిపోతుంది. అయిపోతుంది వకీల్ సాబ్, తగ్గిపోతుంది. చంపేస్తావా నా కొడుకుని? అత్తయ్య, 10 నిమిషాలు వదిలేయండి. వకీల్ సాబ్ గంతలేసుకుంటూ తిరుగుతారు. వకీల్ సాబ్, ఇది నరం మెలికపడ్డం కాదు. వెన్నెముకలో ఒక వెన్నుపూస పక్కకి జరిగినట్టుంది. ఒక పట్టుబడితే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఏదో ఒకటి చేయి పున్నమి, త్వరగా. నొప్పి తట్టుకోలేకపోతున్నా. మీరేం భయపడకండి. వకీల్ సాబ్, పక్కకెళ్ళిన వెన్నుపూస దారిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కాలితో ఒకసారి మొత్తం తొక్కితే దెబ్బకి సెట్ అయిపోతుంది. అమ్మా, అది కూడా ఒకటి ఉందా? ఉంది వకీల్ సాబ్. సరే కానివి పున్నమి. బాగుంది పున్నమి. నొప్పి తగ్గిపోయిందా వకీల్ సాబ్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.